హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ యొక్క రివ్యూస్ అయితే చేస్తున్నాం కదండి. సో కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాను, బట్ నాకు కొంచెం టైం కుదరట్లేదండి. కుదిరినప్పుడల్లా మీకు ఎగ్జామ్ రివ్యూ అనేది చేస్తూనే ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి మనం 15/12/2025 యొక్క రివ్యూ అయితే చేద్దాం. సో అలా అసలు ఏ టాపిక్స్ ఇచ్చారు, ఆ, మనం ఏ టాపిక్స్ చూసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా నేర్చుకుందామండి. సో మెయిన్లీ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ విషయానికి వస్తే మాత్రం కరెంట్ అఫైర్స్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. చాలా ఇంపార్టెంట్ రోలు. అంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ మంచిగానే, అంటే పర్లేదు, బాగానే ఇస్తున్నారు. బట్ కరెంట్ అఫైర్స్కి వస్తే మాత్రం కొంచెం టఫ్గా చేసి అయితే ఇస్తున్నాడు. సో అంటే ఈ 15/12/2025 రోజున ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. మీరు కనుక నెక్స్ట్ ఎగ్జామ్స్ కనుక రాయబోతుంటే, అంటే నెక్స్ట్ మీకు గ్రూప్ డి ఎగ్జామ్స్ కనుక ఉంటే ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుందండి. సో ఫుల్ వీడియో అనేది చూడండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి, మేము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. సో మీరు హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేయడం వల్ల నాకు కొంచెం, నా వీడియో కొంచెం బూస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి చెప్పాను కదండి, మెయిన్గా మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్సే నేను ఇక్కడ మీతో డిస్కషన్ చేస్తున్నాను. అక్కడక్కడ కొంచెం జనరల్ అవేర్నెస్ 1 to 2 క్వశ్చన్స్ అలా కూడా రావచ్చు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో అయితే షేర్ చేస్తాను. అలాగే ఇక్కడ నేను టాపిక్ వైజ్గానే చెప్తానండి. దానికి క్వశ్చన్ విత్ ఆన్సర్ కావాలంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే చిన్నదాన్ని బ్లాగ్స్ అని కొట్టినా కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడైతే ఏమేమి టాపిక్స్ ఇచ్చారో చూద్దాం. సో కరెంట్ అఫైర్స్ ఇది 15/12/2025 జరిగిన ఎగ్జామ్ అండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ 2025. సో మెయిన్లీ మనకి కరెంట్ అఫైర్స్ అంటే 2025 కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారండి. దట్టు 9 months మెయిన్గా అడుగుతున్నారు. 9 months కరెంట్ అఫైర్స్ అనేది కంపల్సరీ చూసుకోండి. ఓకేనా, దట్ స్పోర్ట్స్ ఎక్కువగా అడుగుతున్నాడండి. స్పోర్ట్స్ లైక్ క్రికెట్, చెస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పారా అథ్లెటిక్స్. సో ఇలాంటి స్పోర్ట్స్కి సంబంధించినవి ఎక్కువగా అడుగుతున్నాడు. ఒకసారి చూసుకోండి. ఓకే, వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 11th ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడండి? June 21st, 2025. ఇది మోడీ గారు చేశారండి. అంటే మోడీ గారు వచ్చారు ఈ June 21, 2025 రోజున 11th ఇంటర్నేషనల్ యోగా డేకి మోడీ గారు వచ్చారు. సో అది ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది? సో సేమ్ క్వశ్చన్ అండి, నేను అడిగిన క్వశ్చనే ఇచ్చారు. సో మోడీ గారు వచ్చిన ఆ ప్లేస్ ఏంటి, ఇది ఎక్కడ జరిగింది, 11th ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎక్కడ జరిగింది? మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉందనుకుంటున్నాను. సో చూద్దాం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళ ఆన్సర్ అనేది పిన్ చేసి పెడతాను. ఓకే, ఇస్రో యూజ్ ఫర్ ఇట్స్ 100th మిషన్ ఇన్ 2025. సో ఇస్రో తన 100వ మిషన్కి యూజ్ చేసింది. సో ఇక్కడ మనకి 100వ మిషన్. సో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి. సో దీనికి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీరు చదువుకోవడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా, పద్మవిభూషణ్ ఇన్ 2025. సో పద్మవిభూషణ్ గురించి కూడా అడిగారండి. కంప్లీట్ క్వశ్చన్ అనేది నేను ఇక్కడ మీకు డిస్కషన్ చేయలేను, టాపిక్ మాత్రమే చెప్పగలను. మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తే కనుక మీకు క్వశ్చన్ విత్ ఆన్సర్ కూడా అక్కడ మీకు నేను డిస్ప్లే చేస్తాను, క్విజ్ రూపంలో కండక్ట్ చేస్తాను. సో మీరు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా అక్కడ తెలుసుకోవచ్చు. ఓకేనా, బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ 2025. బీహార్ ఎలక్షన్ గురించి అడిగారండి. అక్కడ సీట్స్, ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చాయి, సో ఎవరు గెలిచారు, సో వాళ్ళ పేర్లేంటి, సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. చూసుకొని వెళ్ళండి, మొత్తం ఆ టాపిక్ అంతా చూసుకొని వెళ్ళండి. 2025-26 యూనియన్ బడ్జెట్లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత? సో ఈ బడ్జెట్ గురించి అడుగుతున్నాడండి. సో నెక్స్ట్ వచ్చేసి మన బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బడ్జెట్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ అడిగాడు.
సో ఇది కూడా చూసుకొని వెళ్ళండి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్, ఓకే. సో దీని గురించి కూడా చూసుకోనండి. ఇండియన్ నేవీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు, చెక్ చేసుకొని వెళ్ళండి. కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో జనరల్ అవేర్నెస్ కూడా ఉందని చెప్పాను కదా, సో ఇది కూడా అడిగాడండి. సో మీరు ఒకసారి దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చదువుకొని వెళ్ళండి. కెమికల్ రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ ఏ బేస్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్, దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక మీరు చదువుకొని వెళ్ళకండి. అంటే సో యూనియన్ బడ్జెట్ 2025-2026 టోటల్ రిసిప్ట్స్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి టోటల్ రిసిప్ట్స్ ఎన్ని, యూనియన్ బడ్జెట్లో టోటల్ రిసిప్ట్స్ ఎన్ని అంటే ఇన్కమ్ ఎంత, సో రిసిప్ట్స్ రావాల్సినవన్నీ. సో ఇలాంటివి కూడా అడుగుతున్నాడండి. కొంచెం మొత్తం మీరు బడ్జెట్ మొత్తం కనుక చూసుకొని వెళ్తే మీకు చాలా బెటర్ అండి, ఓకేనా. బుక్స్ అండ్ ఆథర్స్ గురించి కూడా అడుగుతున్నాడు. టోటల్ ఏరియా ఆఫ్ ద కచ్చా గచ్చిబౌలి ఫారెస్ట్ ఏరియా. టోటల్ ఏరియా అంటే ఇప్పుడు మనకి న్యూస్లో ఉందంటండి, కంచా గచ్చిబౌలి ఫారెస్ట్ ఏరియా అనేది ఆ టోటల్ ఏరియా ఎంత అనేది అడుగుతున్నాడు. ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ రేషన్. ఇప్పుడు మనకి ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ రేషన్ కార్డ్స్ కండి, అది ఏ డిస్టిక్లో స్టార్ట్ అయింది, ఏ స్టేట్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్కి ఏ స్టేట్ కాదండి, డిస్టిక్ కాదండి, స్టేట్. ఏ స్టేట్కి ఆధార్ బేస్డ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.